ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మొదటి అలాగే రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదల చేశారండి. ఇప్పుడే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఈ ఫలితాలు మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా ఫలితాలను తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే సప్లిమెంటరీకి సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే ఇప్పుడే వచ్చింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ చూపిస్తాను చూడండి. ఉన్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడే మనకు విడుదల చేశారండి ఫలితాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాలు విడుదల అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2.87 లక్షల మందికి, సెకండ్ ఇయర్కి సంబంధించి 3.22 లక్షల మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో 60.01%తో, సెకండ్ ఇయర్లో మనకు 64.18%తో అయితే ఉత్తీర్ణత అయితే సాధించారు. ఫస్ట్ ఇయర్లో మనకు బాలికలు 68.35%తో, మనకు బాలుళ్ళు 51.5%తో పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో బాలికలు 72.53%తో, బాలుర్లో వచ్చేసి 56.1%తో ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్లో మనకు రంగారెడ్డి జిల్లా 71.7%తో టాప్ ప్లేస్లో అయితే, సెకండ్ ఇయర్లో ములుగు 82.95%తో తొలి స్థానం నిలిచింది. అలాగే విద్యార్థులకు సంబంధించి సప్లిమెంటరీకి సంబంధించి కూడా అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు అయితే శుభవార్త ప్రకటించారు. అయితే మే 24 నుండి మనకు సప్లిమెంటరీ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి కాబట్టి సో మనకు రేపటి నుండి మనకు 2వ తేదీ వరకు రీకౌంటింగ్ వెరిఫికేషన్ అనేది మనకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం అయితే తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా అయితే వెల్లడించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఫలితాలు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.